రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సక్సెస్ఫుల్ గా సింగపూర్ పర్యటనలో ముగించుకుని దుబాయ్ మీదుగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ లో 3 రోజుల పాటు నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం మొత్తంగా 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. అయితే గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లకు మించి రావడం విశేషం. ఇక ఈ టూర్లో మొత్తంగా 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులను సాధించింది. ప్రభుత్వం చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రంలో 49,500 మంది ఉద్యోగులకు యువత ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నట్లుగా తెలుస్తుంది. దావోస్ పర్యటన ముగించుకున్న తరువాత అప్డేట్స్ ఏంటి? దావోస్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. దావోస్ నుంచి దుబాయ్ మీదుగా ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్ట్ లో పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి రాక నేపథ్యంలో ఎయిర్పోర్ట్ వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆయన బయటకు రాగానే ఘన స్వాగతం పలికారు. సో ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ శ్రేణుల వద్దకు వెళ్లి వారితో చేతులు కలుపుతూ ముందుకు సాగారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి వాహనంలో బయలుదేరారు. ఇక ఈ నెల 16వ తేదీ రాత్రి ఢిల్లీ నుంచి సింగపూర్ పర్యటన అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని ఈ నెల 19వ తేదీన దావోస్ కు బయలుదేరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అధికారులతో కూడిన తెలంగాణ రైజింగ్ బృందం కూడా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వేట సాగించింది. ఈ క్రమంలోనే పలు ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపిన తెలంగాణ బృందం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో అవగాహన ఒప్పందాలు కూడా చేసుకుంది. మొత్తంగా 1,78,950 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదనలు పలు కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. మరి ఈ భారీ పెట్టుబడుల ఒప్పందాలు అమలైతే రాష్ట్రంలో 49,550 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అతి పెద్ద వ్యక్తిగత ప్రతిపాదిత పెట్టుబడితో అమెజాన్ వెబ్ సర్వీస్ 60,000 కోట్ల అలాగే సన్ పెట్రోకెమికల్స్ నుండి 45,500 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లు ఇందులో ఉన్నాయి. మరి ఇందులో ప్రధానంగా డేటా సెంటర్ల స్థాపన కీలకంగా నిలిచింది. అమెజాన్, టిల్మాన్, యుఆర్ఎస్ అలాగే కంట్రోల్ అలాగే సిబి వంటి సంస్థలు కూడా కొత్త సౌకర్యాలు విస్తరణ కోసం ప్రకటనలు అయితే చేశాయి. మరి అదే ఈ పలు టెక్ కంపెనీలు కూడా ఈ రాష్ట్రంలో విస్తరణకు సంబంధించి ఈ మేరకు ఆ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రతినిధి బృందం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్సిఎల్ కూడా ఉండడం, అలాగే ఈ కంపెనీ కొత్తగా 5,000 ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టుగా తెలిపింది. ఇక ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో పోచారం రాబోయే కొత్త కంపెనీలో కూడా అవకాశం కల్పించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. అలాగే హైదరాబాద్ అయినా చేరుకున్నారు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.